హలో. హలో. అన్న నమస్తే అన్న. నమస్తే. ఆ, ఇది సో ఇప్పుడు మనం సో డలాస్ లో ఈవెంట్ జరిగింది కదా మనకి రీసెంట్ గా. అవునన్న. సో గేమ్ చేంజర్ అంటే శంకర్ ఏమంటున్నాడంటే, ఆ, సో నాకు తెలుగు ఆడియన్స్ 30 years గా నాకు చాలా లవ్ ఇచ్చారు. ఆహా, సో వాళ్ళకి నేను రిటర్న్ బ్యాక్ ఇవ్వడం కోసం అని ఈ మూవీని నేను చేయడం జరిగింది. ఓకే. సో నాకు మసాలా మూవీస్ అంటే, నాకు మాస్ మసాలా కమర్షియల్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ, నాకు పోకిరి ఒక్కడు మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ టెంప్లేట్ లో అంటే నా యొక్క ఇంగ్రీడియంట్స్ కలిపి నేను ఒక మాస్ కమర్షియల్ మూవీ తీసాను, అదే గేమ్ చేంజర్ అని చెప్పి చెప్తున్నాను. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగా ఆ ట్రైలర్ చూసినా టీజర్ చూసినా మనకి ఇది నిజంగా అలాంటి అవుట్పుట్నే అలాంటి ఆ, సినిమానే అనిపిస్తుంది. అది గేమ్ చేంజర్ అనేది ఓకే. మనం చూసుకుంటే ఏ గేమ్ చేంజర్ నుంచి ఏది రిలీజ్ అయినా సరే, సాంగ్స్ రిలీజ్ చేశారు, ఏదైనా ట్రెండబుల్ గానే ఉంది గేమ్ చేంజర్ నుంచి. ఓకే. సో ఓకే. శంకర్ నుంచి ఒక మంచి మూవీ రాబోతుందని అనుకోవాలి. ఓకే. నీవు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శంకర్ ఏమంటున్నాడంటే, ఆ, సో తని తను ఈ రామ్ చరణ్ తన యొక్క లుక్స్ ఏవైతే ఉన్నాయో అది కానీ, తన యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా బాగుంది. ఆ, ఈ తన డ్యాన్స్ మూవ్స్ అనేవి కూడా చాలా బాగుంది. తన డ్యాన్స్ అందులో కియారా అద్వానీ యాక్ట్రెస్ కూడా తను చాలా గ్రేస్ఫుల్ గా, ఇద్దరు కూడా కలిపి మంచి గ్రేస్ఫుల్ గా డ్యాన్స్ చేశారు. ఎవరిని చూడాలో కూడా తెలియట్లేదు. సో ఆ. అని చెప్పి నేను చెప్పుకొస్తున్నా. అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డ్యాన్స్, దాని గురించి నువ్వేం చెప్తావు అసలు? రామ్ చరణ్ గారు ఇప్పటి నుంచే కాదు, తన ఫస్ట్ మూవ్ నుంచి కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ లో తన మార్క్ ని ఎప్పుడు చూపించుకుంటూ వచ్చారు. ప్రతి సినిమాలో కూడా తను ఓకే. ఏ సాంగ్ అయినా సరే, ఏ సీన్ అయినా సరే, ప్రతిదీ ఆకట్టుకునేలాగా తన ఓకే. ఆడియన్స్ కానీ, తన ఫ్యాన్స్ కానీ ప్రతిదీ ఆకట్టుకునేలా చేస్తారు. ఏ సినిమా అయినా సరే. ఓకే. అలాంటిది శంకర్ గారి సినిమాలో యాక్టింగ్ ని అతను చూపించే విధానం వేరేగా ఉంటది. ఓకే. శంకర్ గారి మూవీస్ చూసుకుంటే ప్రతిదీ దాంట్లో కూడా నీకు ఆ, అక్కడ వరకు సినిమాలు హీరో చేసింది వేరు, అతని ఓకే. సినిమాలో వేరియేషన్ వేరేగా ఉంటది. ఆ హీరో యాక్టింగ్ ఓకే. కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, అంటే తన స్టోరీ సెలక్షన్ వేరేగా ఉంటది కదా. శంకర్ గారి మూవీ అంటేనే అన్ని మూవీస్ లా ఉండదు, క్యాజువల్ మూవీస్ లా ఎస్. ఏదో సంథింగ్ స్పెషల్ ఈజ్ దేర్, ఎస్. రైట్. ఇంకా ఎస్. ఇందులోనే మామూలుగా నార్మల్ గానే స్క్రీన్ ప్రెజెన్స్ లో ఎరగేస్తారు రామ్ చరణ్ సార్. ఎస్. ఇంకా శంకర్ గారి మూవీ వచ్చేసరికి ఇంకా వేరే లెవెల్ గా తీసుకెళ్లారని చెప్పాలి. సో ఇంకొకటి మా విషయం గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఆ, మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ఈ గేమ్ చేంజర్ లో తన శంకర్ గారు ఏం చెప్తున్నారంటే, సో తిను మన రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ రోల్ అనేది ప్లే చేస్తున్నారు. అవును. సో దానికి ఆపోజిట్ గా మన ఏదైతే మన విలక్షణ నటుడు అని చెప్పాలి, తను ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ పోర్ట్రే చేసి తన చాలా మంచి గుర్తింపుని సంపాదించుకున్న మన ఎస్జే సూర్య గారు అపోజిట్ రోల్ చేస్తున్నారు. ఆ, సో ఆ రోల్లో ఇద్దరికి మధ్య జరిగే ఒక ఘర్షణ ఏదైతే ఉందో, ఇద్దరి మధ్య ఒక వార్ లాగా, ఇద్దరి మధ్య జరిగే ఒక సన్నివేశాలు అనేవి చాలా బాగా వచ్చాయని చెప్తూ ఉన్నారు. సో దాని గురించి మనం ఎక్కువగా బాగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే శంకర్ మూవీ అనగానే హీరో విలన్ కి మధ్య జరిగే ఒక ఇది మన వాళ్ళ మధ్య జరిగే ఒక సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ గా నిలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి సినిమా మనం చూసినట్లయితే హీరో విలన్ మధ్య జరిగే సీన్స్ అనేవి చాలా హైలైట్ గా ఉంటూ ఉంటాయి. సో అవును. అదే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా మనం? 100%, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులోనూ ఎస్జే సూర్య గారు రీసెంట్ గా మన తెలుగు మూవీస్ లో విలన్ గా యాక్ట్ చేశారు. నాని గారు మూవీ, మూవీ ఎస్. పేరు సంథింగ్ ఏదో ఉంటది. రీసెంట్ గా వచ్చిన నాని గారి మూవీలో ఎస్జే సూర్య గారు ఇరగేస్తారు. సరిపడా శనివారం. సరిపోదా శనివారం, ఎస్, సరిపోదా శనివారంలో అసలు ఆ హీరో కన్నా విలన్ క్యారెక్టర్ హైలైట్ అయిపోయింది బాగా. ఆ ఎస్. విషయం హీరో నాని గారు కూడా చెప్పారు. ఈ సినిమా చూసి మీరు బయటకు వచ్చిన తర్వాత ఎస్జే సూర్య గారి గురించే మాట్లాడుకుంటారు అని.
అంతలా ఎస్ ఎలివేట్ చేశారు ఎస్జే సూర్య గారు. ఎస్ సో అలాంటి సినిమాలోనే తను అలా చేస్తే, ఇక శంకర్ గారి మూవీస్ లో విలనిజం ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ అంటే మనకి ఎలా ఉండబోతుంది అనేది చాలా సస్పెన్స్ గానే ఉంది. ఇది మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అది ఎంత వరకు ఉందనేది. పక్కాగా వాళ్ళ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఎస్ సో అలాగే ఈ మూవీలో చూసుకున్నట్లయితే శ్రీకాంత్, సునీల్ అండ్ అదర్ చాలా మంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు. సో వాళ్ళు ఎటువంటి రోల్స్ ప్లే చేశారు, వాళ్ళతో ఎటువంటి సీన్స్ రామ్ చరణ్ తో ఉన్నాయి. అలాగే మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలంటే ఆ, రామ్ చరణ్ గారి టూ వేరియేషన్స్ ఉన్న రోల్స్ అనేది ప్లే చేస్తున్నారు. అంటే ఒకటైతే పాస్ట్ లో తను ఒక ఫాదర్ గా, తర్వాత ప్రజెంట్ లో ఒక సన్ గా తను ప్లే చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తా ఉంది. yes, సో అందులో పంచికట్టులో తను అప్పన్న అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ మనకైతే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. yes, yes. సో ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ మనం ఏం మాట్లాడుకుంటే, అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు ఆ క్యారెక్టర్ నుంచి? రీసెంట్ గా శ్రీకాంత్ గారు ఒక చిన్న కామెంట్ అయితే చేశారు. ఇందులో వచ్చే అప్పన్న క్యారెక్టర్ యాక్టింగ్ కానీ అంతా రామ్ చరణ్ గారు వేరే లెవెల్ గా ఉంటది, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటది అక్కడ అని ఓకే శ్రీకాంత్ గారు కామెంట్ చేశారు. మూవీలో పాస్ట్ సీన్ వచ్చేసరికి మూవీ అంతా చాలా బాగుంటుంది, మూవీలో పాస్ట్కి వెళ్ళేసరికి అది ఇంకా వేరే లెవెల్ గా ఉంటుందని కూడా చెప్పారు. ఓకే సో అప్పన్న క్యారెక్టర్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది సినిమా అని చెప్పొచ్చు, ఓకే ఆ క్యారెక్టరైజేషన్. ఓకే సో అదర్ దాన్ దట్ మనకి అది కాకుండా మనం ఇంకా మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్ గా మన ప్రీవియస్ మన శంకర్ గారి సినిమాలు తీసుకుంటే ఒకే ఒకరు కావచ్చు, ఒక అపరిచితుడు కావచ్చు, లేదా అదర్ సినిమాలు ఏ సినిమాలు తీసుకున్నా శంకర్ గారి యొక్క మార్క్ అనేది మ్యూజిక్ లో చాలా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తను చాలా మ్యూజిక్ అనేది తను చాలా స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు మ్యూజిక్ గురించి. సో మ్యూజిక్ డైరెక్టర్ నుంచి నాకు ఇటువంటి మ్యూజిక్ కావాలి అని చెప్పి తను చాలా స్పెషల్ కేర్ తీసుకుని తన యొక్క మార్క్ యాడ్ చేసి ఆ మ్యూజిక్ లో తను కలిపి చూపిస్తూ ఉంటారు. సో దాని గురించి చెప్పాలంటే మ్యూజిక్ ఇప్పుడు గేమ్ చేంజర్ మ్యూజిక్ అనేది అంతవరకు హైలైట్ అవుతుందా లేదా అంటే ఏం చెప్తా? మ్యూజిక్ గురించి మనం చెప్పడం ఏంటి, ఆల్రెడీ హైయెస్ట్ కి వెళ్ళిపోయింది. ఓకే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ప్రతి బాక్స్ లోను ఇప్పుడు అదే రన్ అవుతుంది, ప్రతి సౌండ్ బాక్స్ లోను ఇప్పుడు అదే, ప్రతి ఫోన్ లోను అదే. ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజే రిలీజ్ అయింది దోప్ దోప్ అని సాంగ్. దాని మరి తమన్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. అందులో డాన్స్ కూడా రామ్ చరణ్ గారు ఇరగేస్తారు. ఓకే చాలా నీట్ గా ఉన్నాయి, క్లియర్ గా ఉన్నాయి స్టెప్లు ప్రతిదీని. ఓకే అసలు ఇంక నువ్వు మ్యూజిక్ విషయంలో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కానీ తమన్ గారు వన్ ఆఫ్ ద ప్లస్ హైలైట్ పాయింట్ ఆఫ్ ది మూవీ. ఓకే గేమ్ చేంజర్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది ఈ మీ పాటలు కానీ ఈ బీజిఎం కానీ. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో తమన్ యాక్చువల్లీ ఈ మధ్య చూసుకున్నట్లయితే దేవిశ్రీ ప్రసాద్ అనే, అంటే కొంతమంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి ఊపు మీద మంచి సాంగ్స్ ఇచ్చుకుంటూ తను ముందుకు వెళ్తూ ఉన్నారు. తమన్ ఎక్కడో ఇంకా కొంచెం వెనకబడ్డాడు ఈ మధ్య అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాతో మన తమన్ ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చా? పక్కాగా అనుకోవచ్చు. ఆల్రెడీ తను ఈజ్ బ్యాక్ అని చూపించారు. రీసెంట్ గా నయారా సాంగ్ ఒకటి వచ్చింది, అది కూడా అంత ఆ మెలోడీ టైప్ ఆఫ్ సాంగ్ ఇప్పుడు వచ్చి రాలేదు. ఆ సాంగ్ ఎన్నిసార్లు విన్నా మనకి బోరింగ్ అనిపించలేదు. ఒక సమ్ ఫీలింగ్ అనేది లోపల నుంచి వస్తుంది, అంతలా తీసుకొచ్చారు ఆ సాంగ్ ని. ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే తమన్ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ ఆఫ్ ద ఫిలిం గేమ్ చేంజర్. ఓకే అలాగే మనం ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇంకా మన ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే దిల్ రాజు ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ మూవీ సాంగ్స్ లో మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ లొకేషన్స్ అదంతా చాలా బ్యూటిఫుల్ గా దాన్ని తీసుకొచ్చి తీయడం జరిగింది. సో అటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాకి యాడ్ అవ్వడం చాలా అదొక ప్లస్ పాయింట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిల్ రాజు ఈ సినిమాకి పెట్టినంత బడ్జెట్ దీనికి మళ్ళీ దానికి అంటే ఈ సినిమా పెట్టిన బడ్జెట్ మళ్ళీ తనకి సాటిస్ఫాక్షన్ తో మళ్ళీ తనకి రివర్ట్ బ్యాక్ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
100%, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. హాట్ కేకులు అమ్ముడైపోయినాయి టికెట్స్ అక్కడ. ప్రీ ఓకే. రిలీజ్ ఈవెంట్కే ఈ రేంజ్ లో అమ్ముడైపోతాయి, ఇక సినిమాకి ఏ రేంజ్ లో అమ్ముడవుతాయో మనకి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఓకే. అసలు ప్రీ రిలీజ్ కానీ నీకు బడ్జెట్ కాదు, డబల్ బడ్జెట్ తిరిగి వస్తుంది ఈ మూవీకి. అందులోనూ మీరు అన్నది సాంగ్ కానీ అంతా చాలా గ్రాండీర్గా కనిపిస్తుందని చెప్పారు. అవును. శంకర్ గారు తన సినిమా ఏది చూసుకున్నా, మీరు పాత సినిమాలు చూడండి, ఓకే. ఆ సినిమాలో సాంగ్స్ కానీ దానికి వాడి విజువల్స్ కానీ అంతా వేరే లెవెల్లో ఉంటాయి. మెయిన్ మూవీలో సాంగ్స్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు శంకర్ గారు. విజువల్స్ ఓకే. కూడా చాలా బాగుంటాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి. థియేటర్లో ఓకే. చూస్తే అంతా చాలా మంచి ఒక ఫీల్, ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ఫీలింగ్ వస్తుంది, అది సాంగ్స్ కానీ విజువల్స్ కానీ. ఓకే. యా, సో ప్రజెంట్ ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో సంక్రాంతి ఎట్లా ఉండబోతుందని చెప్పి మీరు ఎందుకంటే దీంతో పాటు డాకు మహారాజ్ అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నా అని చెప్పి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఈ 3 సినిమాలకి అది ప్రేక్షకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు అయితే ఈ 3 సినిమాల కోసం చాలా లేఖలకు వెయిట్ చేస్తున్నారు. ఓకే. గేమ్ చేంజర్ ఇస్ ద బిగ్గెస్ట్ మూవీ. డాకు మహారాజ్ కూడా బాబీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అది కూడా ఓకే. మంచి మూవీ, మంచి కంటెంట్ ఉన్న, మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ అది. ఓకే. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఇట్స్ ఏ సిచ్యువేషన్ కి తగ్గ మూవీ అది. ఓకే. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఈజీగా అర్థమవుతుంది సంక్రాంతికి వస్తున్నాం. ఓకే. అప్పటికే చాలా మంది హైదరాబాద్ నుంచి పల్లెటూరుకి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళంతా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అలాగే ఓకే. ఈ డాకు మహారాజ్ కూడా గేమ్ చేంజర్ కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే కనిపిస్తున్నాయి మనకి చూస్తుంటే. ఓకే. సో 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి ప్రేక్షకులు 3 సినిమాలని మూడు ఆదరిస్తారని సినిమాల్ని చెప్పి ఆదరిస్తారు. మనం అనుకోవచ్చు. ఎస్. ఇప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ శేషు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఓకే, ఓకే, ఫర్ థ్యాంక్ యూ. గివింగ్ దిస్ యువర్ థాట్స్ అండ్ యువర్ విజనరీ అండ్ యువర్ ఇమాజినేషన్. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ. నువ్వు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు గేమ్ చేంజర్కి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి కన్వర్జేషన్ మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ మోర్ రావాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్.